ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 5వ అధ్యాయంలోని 4వ శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకములో దేనిని ద్వేషింపనివాడు, దేనిని వాంఛింపనివాడు, సుఖ దుఃఖాది ద్వంద్వములు లేనివాడు నిత్య సన్యాసి అన్నారు. అయితే అట్టి నిత్య సన్యాసమునకు ఫలం ఏంటంటే దాని చేత మనుజుడు సంసార బంధమును సులభముగా దాటవేయగలుగుతాడు. మరి సంసార బంధమును సులభముగా తప్పించుకునేటువంటి మార్గం ఏంటంటే రాగద్వేషాలు లేకుండా ఉండటం, ద్వంద్వములను పారద్రోలటం. ఇక రాబోయేటువంటి ఈ శ్లోకాల్లో భగవానుడు కర్మయోగ జ్ఞానయోగముల రెండింటి యొక్క ఫలము ఒకటి అని చెప్పి రాబోయేటువంటి శ్లోకాల ద్వారా తెలియజేస్తున్నారు. సాంఖ్యయోగౌ పృథగ్ఫలాః ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్థితః సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. సాంఖ్యయోగౌ జ్ఞానయోగ కర్మయోగములు పృథక్ వేరు వేరని బాలాహ అవివేకులు ప్రవదంతి చెప్పుచున్నారు, పండితాహ వివేకవంతులు నా ప్రవదంతి అట్లు చెప్పరు. ఉభయోహ ఆ రెండింటిలోనూ ఏకం అపి ఒక్కదానినైనను సమ్యక్ లెసగా అస్థిత ఆచరించువాడు ఫలం రెండింటి యొక్క ఫలమును అనగా మోక్షమును విందతే పొందుచున్నాడు. తాత్పర్యము: జ్ఞానయోగము కర్మయోగము వేరు వేరని అవివేకులు పలుకుదరే కానీ వివేకవంతులు కాదు. ఆ రెండింటిలో ఏ ఒక్కదానైనా బాగుగా అనుష్ఠించినచో రెండింటి యొక్క ఫలమును మనుజుడు పొందుతున్నాడు. సాయిరామ్. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.